హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద పాల్ బ్లాగ్స్ తెలుగు. మనం నైట్ మున్నార్లో స్టే ఉన్న రిసార్ట్ హోటల్ అయితే ఇదే. వెదర్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఆ మంచు అయితే మాత్రం అలా అలా వెళ్తుంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతే రూమ్లో నుంచి అయితే బయటకు వచ్చాను వ్యూ ఎంజాయ్ చేద్దామని. ఇన్నాడదాకైతే కొంచెమే మంచు ఉంది, కొంచెమే చలి అయితే ఉంది. ఇప్పుడైతే మంచు పెరిగింది, చలి పెరిగింది. చూపిస్తాను వెదర్ అయితే. ఇందాక మనం అక్కడ చూసినట్టయితే వెనకమాల బ్యాక్ సైడ్ మౌంటైన్స్ అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు మొత్తం ఫాగ్ అయితే ఏర్పడిపోయింది. ఇంకా ఉండే కుందికి ఇంకా కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగితే ఇంకా వచ్చేస్తుందంట మంచు. బయట వ్యూ అయితే ఇలా ఉంది. ఇది మన నైట్ ఉన్న హోటల్ రిసార్ట్ అయితే ఇది. ఇక అందరం ఫ్రెష్ అప్ అయిపోతే టిఫిన్ అయితే బయలుదేరాను. టిఫిన్కి అయితే ఆ పైన ఉన్న హోటల్ అయితే రాత్రి మనం డిన్నర్ చేసింది అయితే అక్కడే, టిఫిన్ కూడా అక్కడే. మనం వెళ్ళిపోయి ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ఇక మనం కాసేపు ఫోటోలు అవి దిగితే మన గైడ్ అయితే వస్తాడు. ఫ్రెండ్స్, మన వాళ్ళందరూ ఎక్కలేక అయితే ఎక్కుతున్నారు పాపం. ఇప్పుడు మనం టిఫిన్కి అయితే వెళ్తున్నాం. టిఫిన్ చేసేసి రెడీగా అయితే ఉంటే గైడ్ అయితే వస్తారు. గైడ్ వచ్చిన తర్వాత ఇక మనం విజిటింగ్ అయితే మొదలు పెట్టవచ్చు. బ్యాక్ సైడ్ వ్యూ అయితే సూపర్ అయితే ఉంది. మంచు మాత్రం అటు ఇటు వెళ్తుంది. టిఫిన్కి అయితే ఇలా అయితే పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళి టిఫిన్ చేసేసి అయితే కూర్చోటమే. ఇక గైడ్ ఆయన 10ంటికి వస్తాడంట. 10ంటికి వస్తే మనమైతే ఇక స్టార్ట్ అయిపోదాం. అలా కొంచెం ముందుకైతే వస్తే పైన వ్యూ పాయింట్ అయితే ఉంది. పాయింట్కి అయితే వచ్చేసాం కదా. ఇక టిఫిన్ అయితే చేసేసి గైడ్ రాగానే మనమైతే విజిటింగ్ అయితే మొదలు పెడదాం. మనకి వరుసన అయితే ఫుడ్ అయితే పెట్టారు. ఎవరికి నచ్చిందైతే వాళ్ళు పెట్టుకోవడమేనంట. బ్రెడ్, ఓట్స్, దోశ, కుర్మా, ఎగ్ కర్రీ, సేమియా ఇడ్లీ, సాంబార్, మామూలు ఇడ్లీ. పూరీ కావాలంటే పూరీ అయితే మాత్రం వేడిగేసి తీసుకొస్తారంట. మనది ఫుడ్ అయితే తినటం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు ఇది నాడిచ్చి కాసేపు గైడ్ రాగానే ఇక స్టార్ట్ అయిపోదామైతే కూర్చున్నాం. ఇక్కడ ఉయ్యాల అయితే ఒకటి ఉంది, అందులో చిన్న పిల్లలు ఆడుకునేది. అందులో మనం కూడా అయితే ఊగుతున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే భలే ఉంది ఉయ్యాల్లో నుంచి. మన రిసార్ట్ దగ్గర నుంచి అయితే విజిటింగ్ అయితే మొదలు పెట్టాం. మున్నార్ డే 1. ఇక్కడ లోపల అయితే స్పైసెస్ అండ్ హెర్బల్ గార్డెన్ అంట. ఇక్కడ స్పైసెస్ అయితే ఉంటాయి అంట తక్కువలో, ఒరిజినల్ మేడ్. చూసుకొని తక్కువ ఇది బాగుంటే మాత్రం తీసుకొని వెళ్దాం. ఇక్కడైతే స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ ఉంటుందంట. ఇటు మనం ఈ లోపలికి వెళ్తే ఆయుర్వేదిక్ గార్డెన్ అంట. లోపలికైతే వెళ్ళి మరి ఆ ప్లాన్స్ అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తారంట మనకి. అవి అయితే చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరదాం. ఈ మేడం గారి పేరు అయితే ఉషా అంట. ఈమె అయితే మనకి ఇక్కడ స్పైసెస్, ఈ ఆయుర్వేదిక్ అయితే గైడ్ అయితే ఏమో ఎక్కడ ఏమేమి ఉంటాయి, వేటితో ఏమేమి తయారైతాయి అని అయితే మాత్రం చూపిస్తారంట. ఇవన్నీ స్పైసీకి సంబంధించినవి అయితే ఉంది. లోపలికి వెళ్తే ఇంకా ఆయుర్వేదిక్ అయితే ఉందంట. ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అంటారు కదా, బిర్యానీలో వేసేది. దానికి సంబంధించిన ట్రీ అయితే ఇది. ఈ స్పైసెస్ అన్న ఆర్గానిక్స్వి కొనుక్కోవడానికి అయితే షాప్ అయితే ఇలా ఉంది లోపల. ఇవన్నీ ఆయుర్వేదిక్. ఇవన్నీ ఇక్కడ వచ్చేసి
ఆయుర్ వ్యాలీ, కారం వచ్చేసి పసుపు ఇవి అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ స్పైసెస్ వచ్చేసి చెక్క, యాలుకలు, లవంగాలు, చిన్న చిన్న ఎండుమిర్చి, జీలకర్ర. ఇందాక మనం చెట్లు అయితే ఫ్లవర్ అని చెప్పాం కదా, బిర్యానీ ఫ్లవర్, అదైతే ఇదే. ఇది వచ్చేసి మిరియాలు, ఇది వచ్చేసి ధనియాలు, ఇది ఏదో సంథింగ్ ఏదో కాయ అయితే ఉంది, దీని పేరు మనకే తెలీదు, జాజికాయ అంట. ఇవన్నీ స్పైసెస్ అయితే ఇక్కడ బాగా ఫేమస్. ఇటు చూసుకుంటే ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ అంట. ఏమన్నా కాళ్ళు నొప్పులు ఇలా ఏమన్నా ఉన్నా, లేదా పిల్లలకి ఏమన్నా ఇది ఉన్నా కానీ తగ్గిపోతాయి అంట. పిల్లలకి ఎలా అంటే ఈ ఏజ్లోనే మనకి షార్ప్ చేయొచ్చు, బ్రెయిన్ సెల్స్ ఇష్టంగా తినే ఫుడ్ ఉంటాయి కదా, దానిలో ఒకటి నైట్ చేసి నైట్ ఐ పిల్లలు ఇంగ్లీష్ చేయడానికి, టంగ్ షార్ప్ అవడానికి, ఇయర్ షార్ప్ అవడానికి, మెమరీ షార్ప్ మెమరీ, కాన్సన్ట్రేషన్ పవర్, ఇంటెలిజెంట్ పవర్. ఇప్పుడు చదువుతున్నాక మనకి ఒక సెకండ్స్ లేకపోతే 5 seconds కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలరు. ఇప్పుడు మైండ్ ఎట్లా పోతున్నాం, కాన్సన్ట్రేషన్ పవర్ని ఇంక్రీజ్ చేస్తాం. ప్లస్ నార్మల్లీ వాళ్ళకి మైండ్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, బ్రెయిన్ షార్ప్ చేయడం. జస్ట్ ఒక 3 bottles మాత్రం ఇస్తే చాలు, మళ్ళీ వాడేది కాదు. ఒక కోర్స్ అనేది 3 bottles అయిపోయి వరకు స్టాప్ చేయొచ్చు. మన దగ్గర విజిటింగ్ అయితే అయిపోయింది స్పైసీ ప్లేస్లో. మన వాళ్ళు అయితే 4,000కి అయితే కొన్నారంట మెడిసిన్స్. ఇక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలియదు, మరి ఆయన గైడ్ అయితే చెబుతానన్నాడు. ఇక అక్కడికి వెళ్ళిపోయి అక్కడైతే కలుసుకుందాం. సెకండ్ స్టాప్ వచ్చేసి జిప్ లైన్ దగ్గర అయితే ఆపాడు. మరి టికెట్ కాస్ట్ ఎంతో అడుగుదాం. ఒక మనిషికి వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 500 అయితే పడుతుందంట. లైన్ అయితే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అది తను వస్తున్నాడు, అక్కడికైతే వెళ్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇటు అలా వస్తామంట. వెళ్తుంది కదా. నేను జిప్ లైన్ అయితే ఎక్కాను, బట్ బై మిస్టేక్ వల్ల వీడియో అయితే డిలీట్ అయిపోయింది. సో అందుకని చెప్పి వీడియో అయితే పెడతలేదు. నా దాని బదులు మా బావదైతే పోస్ట్ చేస్తున్నా. రెడీ 1 2 3. మనం అక్కడ జిప్ లైన్ నుంచి అయితే అది అక్కడైతే ముగించుకొని ఇక్కడ ఫోటోషూట్ పాయింట్ అంట. వెనకమాల మొత్తం టీ గార్డెన్స్ అయితే ఉన్నాయి అటు ఇటు. ఇక్కడ ముందు వచ్చేసి ఫొటోస్ అయితే దిగడానికి అండ్ ఇక్కడ ఉన్న చెక్కలతో తయారు చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి, బొమ్మలు అవి అయితే చూపిస్తాను. ఫొటోస్ దిగడానికి అయితే ఇది ఫోటోషూట్ అంట, ఫోటోషూట్ పాయింట్ అంట. వ్యూ అయితే బాగుంది, మొత్తం టీ గార్డెన్సే చూడండి, మొత్తం టీ గార్డెన్. ఇవి అయితే టీ లీవ్స్. ఇలా ఉంది. అక్కడ చెప్పా కదా చెక్కలతో తయారు చేసిన ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ అయితే అని, అవి అయితే ఇవే ఇక్కడైతే ఉన్నాయి. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ హ్యాట్స్ అండ్ స్పెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మన వ్యూ పాయింట్ టీ గార్డెన్స్ నుంచి అయితే వచ్చేసాం. ముందుకు వచ్చిన తర్వాత KDHP టీ ఫ్యాక్టరీ అయితే ఉంది. అక్కడైతే టీ ఫ్యాక్టరీలో లోపల కెమెరా అయితే ఎలో లేదని చెప్పి వీడియో అయితే తీయలేదు. అలా బయటకు వచ్చి ఒక టీ అయితే తాగుతున్నా. టీ అయితే బాగానే ఉంది.
జింజర్ అల్లం వేసి బాగా ఘాటుగా అయితే వేడివేడిగా ఇచ్చేసారు. టీ అయితే టేస్ట్ అయితే బాగుంది. మనం డ్యామ్ దగ్గర నుంచి అయితే వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బోటింగ్కి అయితే కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి బోటింగ్ వాటర్ రైడ్స్ ఎంత ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం బోటింగ్ అయితే చేద్దాం. మా బావ అయితే టికెట్లు అయితే తీసుకుంటున్నాడు. టికెట్లు తీసుకున్న తర్వాత ఇలా వాళ్ళు వెళ్ళే దారిలో అయితే వెళ్ళిపోతే కింద డ్యామ్ దగ్గర వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అక్కడైతే వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయంట. అక్కడైతే మరి బోట్ అయితే మాట్లాడుకొని దాన్ని బట్టి వాటర్ రైడ్ అయితే చేద్దాం. ఇక్కడ టికెట్ అయితే ఇచ్చేసి ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. కింద ఇలా అయితే కిందకి వెళ్ళిపోయి వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతే మన బోట్స్ అయితే ఉన్నాయి వాటర్ రైడ్స్కి. కింద అయితే చూద్దాం. మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే బోటింగ్కి టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే టికెట్ తీసుకొని అలా కిందకైతే వెళ్ళిపోతే అక్కడైతే బోట్ రైడింగ్స్ అయితే అక్కడ ఉన్నాయి స్టార్టింగ్. ఈ బోట్ వచ్చేసి లోయర్ డెక్ అంటే ఇక్కడ కూర్చుంటేనేమో 150, పైన అప్పర్ డెక్ అంటే పైన ఉన్నారు కదా పైన కూర్చునే దానికైతే 250 30 minutes. నార్మల్ స్పీడ్ బోట్ 7 personsకి వచ్చేసి 1400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మామూలు స్పీడ్ బోట్ వచ్చేసి 5 personకి అయితే 1080 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనమైతే స్పీడ్ బోట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనం 8 persons ఉన్నాం కాబట్టి 4 personకి వచ్చేసి ఒక బోటు, అలా 2 boats అయితే మనమైతే బుక్ చేయటం జరిగింది. ఇలా కిందకైతే వచ్చేస్తే ఇక్కడ హోటల్ అయితే ఒకటి ఉంది. కొంచెం ముందుకెళ్తే పిల్లలు ఆడుకోవడానికి అయితే మాత్రం గేమ్స్ అయితే ఉన్నాయి. అలా అక్కడికి కిందకైతే వెళ్ళిపోతే కింద అయితే వాటర్ రైడ్స్ అను పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి కింద. అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇలా ఇటు బోట్ రైడింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మన నెంబర్ 2 ఇచ్చారు బోటింగ్ గేటు. ఇలా కిందకైతే వెళ్తున్నాం. బోట్కి వచ్చి 5 members లెక్క ఇచ్చారు. సో మనం 8 members ఉన్నాం కాబట్టి 2 boats అయితే తీసుకోవడం అయింది. ఆ కాగితం ఇస్తాం. మనకైతే ఇక్కడ లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు. మనం లైఫ్ జాకెట్ వేసుకొని అయితే రెడీ అయిపోయాం బోటింగ్కి. బావ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కిందకి. మన వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే పెట్టుకుంటున్నారు. మనమైతే కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడికైతే వెళ్తే ఇక్కడైతే మనకి బోట్ అయితే అది మన బోటింగ్ పాయింట్ అయితే ఇక్కడే ఫ్రెండ్స్. మన బోట్ అయితే రావాలి, అటైతే వెళ్ళినాయి మిగతా వాళ్ళని ఎక్కించుకొని మన బోట్స్ వచ్చినప్పుడు అయితే మనం అయితే వెళ్ళిపోదాం లోపలికి.
చేస్తున్నాడు. మంటపట్టి డ్యామ్. మన బోట్ రైడ్ అయితే ఇక్కడితో అయితే అయిపోతుంది. ఇక్కడితో అయితే మన బోట్ రైడ్ అయితే అయిపోయింది. బోట్ రైడ్ అయితే అయిపోయి ఇక బయటకి అయితే వచ్చేసాం. కానీ నెక్స్ట్ పాయింట్ అయితే వెళ్ళిపోతాం. మనం మట్టిపట్టి డ్యామ్ దగ్గర నుంచి అయితే ఎకో పాయింట్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం. ఎకో పాయింట్ దగ్గర చూసుకొని ఏముందో అక్కడ నుంచి లాస్ట్ అయితే టాప్ ఎండ్ పాయింట్ ఏదో ఉందంట. అంత వ్యూ అయితే బాగా కనపడుతుందంట, మొత్తం హిల్స్ అవన్నీ. అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడ చూసుకొని ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఈ రోజుతో విజిటింగ్ అయితే అయిపోద్ది. ఇంకా 2 ప్లేసెస్ అయితే ఇంకా బ్రేక్ ఉన్నాయి, అవి అయితే చూసుకొని ఇక మనం అయితే వెళ్ళిపోతాం. కింద అయితే మన వాళ్ళు వస్తున్నారు, నేనైతే వచ్చేసా పైకి. బోట్ రైడింగ్ ఇవన్నీ అయిపోయినాయి ఇక్కడ. ఇక ఎకో పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకోటి టాప్ ఎండ్ పాయింట్ ఏదో ఉందంట, అదైతే చూసుకొని ఇక మన రూమ్కి అయితే వెళ్ళిపోతాం ఈరోజు. మళ్ళీ రేపు వచ్చేసి రేపు విజిటింగ్ ప్లేసెస్ అయితే గైడ్ వచ్చి మళ్ళీ రేపు లిస్ట్ చదువుతాడంట. దాన్ని బట్టి రేపు మళ్ళీ అయితే మొదలు పెడదాం. ఎకో పాయింట్ అయితే ఇదే. ఇక్కడ నుంచొని మనం అయితే అరిస్తే అవతల పక్క నుంచి మళ్ళీ మన వాయిస్ రిటర్న్ వస్తుందంట. ట్రై చేద్దాం కిందకి వెళ్ళి. ఇక్కడ ఇలా కిందకి వస్తే ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉంది. పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్. ఇక్కడికైతే వచ్చిన తర్వాత టైం అయితే అయిపోయింది అన్నాడు. ఇదైతే డిసప్పాయింట్ ప్లేస్. అంతలా దిగి అయితే 7 దాకా రాగానే ఇక్కడైతే టైం లేదు, 4:15 వరకేనంట వాళ్ళ టైము. సో అందుకని లోపలికైతే ఎలో లేదన్నాడు. సో అందుకని చెప్పి అయితే రిటర్న్ వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితే ఎలో లేదన్నాడు, టైం అయితే అయిపోయిందంట. సో అందుకని అయితే మనం అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. లాస్ట్ పాయింట్ వచ్చేసి టాప్ పాయింట్ అంట. సో అందుకని చెప్పి ఇక మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఇక టాప్ పాయింట్ అయితే చూసుకొని ఇక మనం ఈరోజు అయితే రూమ్కి వెళ్ళిపోతే ఇక నైట్ డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకుంటే డే 2 రేపు అయితే మున్నార్లో విజిటింగ్ అయితే చేయొచ్చు. సో అందుకని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా రూమ్కి అయితే టాప్ ఎండ్ చూసుకొని. ఈ చెట్లు వచ్చేసి యూకోలిప్టస్ చెట్లు అంట. వీటిని వచ్చేసి జెండు బాము అండ్ ఆయుర్వేదిక్ వాటికైతే లీవ్స్ వాడతారు. మన తెలుగులో వచ్చేసి జామాయి చెట్లు ఏదో అంటారు సంథింగ్. ఇంగ్లీష్లో వచ్చేసి ఈకోలిప్టిస్. మనం ఇప్పుడే ఈకో పాయింట్ నుంచి అయితే టాప్ పాయింట్కి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ పైన అయితే మరి టైం అయితే 4:40 అన్నారు. చూసి ఉందో లేదో అయితే చూడాలి, ఎలా ఉందో లేదో. మనమైతే పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం. కార్ పార్కింగ్ దగ్గర నుంచి అందరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం పైకి. ఇక్కడితో ఈరోజు ప్లేసెస్ విజిటింగ్ ప్లేసెస్ అయితే అయిపోతాయి. ఇదే లాస్ట్ ప్లేస్ మనకి ఈరోజు. ఇక్కడ నుంచి మళ్ళీ మన రిసార్ట్స్ వచ్చేసి 2 అవర్స్ అయితే జర్నీ ఉంది. ఆ జర్నీ చూసుకొని ఇక వెళ్ళిపోయి ఈరోజు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని రేపు మార్నింగ్ అయితే మళ్ళీ విజిటింగ్ అయితే మొదలు పెడతాం. ఇందాక ఈకో పాయింట్ దగ్గర అయితే పర్లేదు వెదర్ అయితే. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పైకి అయితే వచ్చాం కదా, బాగా అయితే చలిగా ఉంది. టైం ఎంత 5:30 or 6 అవుతుంది. ఈ టైంకే చలి మాత్రం బీభత్సంగా వేస్తుంది. నేను ఇంత చలి ఉండదేమో అనుకుని నేనైతే స్వెటర్ పెట్టుకోకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనవసరంగా మర్చిపోయా అనిపిస్తుంది. టాప్ పాయింట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. కొంచెం ముందుకెళ్తే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏవో షాప్స్ అయితే ఏవో ఉన్నాయి. ఫ్రూట్స్, ఒరిజినల్ ఫ్రూట్స్, నో కెమికల్స్ ఏమి లేకుండా. అక్కడైతే అన్ని స్వెటర్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు. జాకెట్ స్వెటర్ జాకెట్
మనం ఈ రూముల కింద ఈ రేకుల కింద ఉన్నా కానీ చలి అయితే మాత్రం మామూలుగా లేదు. ఇది ఒక చాట అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది మావ. ఇలా ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే అక్కడ కొంచెం ముందుకెళ్ళిపోతే అక్కడైతే వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ కోసమే టాప్ ఎండ్ వ్యూ పాయింట్ వచ్చేసి అది. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలనుకుంటా. టికెట్ వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంది ఎంట్రీ టికెట్. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి ఇటు పక్కన వ్యూ చూస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది భయ. ఇక్కడ నుంచి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది వెదరు. చలి కూడా అంతే ఉంది. మనమైతే ఇక్కడైతే టికెట్ తీసుకొని మెయిన్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి చూస్తే మొత్తం కనపడిద్దంట. అక్కడికి కూడా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాం వ్యూ చూస్తానికి. అయితే వస్తున్నా. వ్యూ అయితే ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్. ఇదే మనం టాప్ అండ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. ఆ హిల్స్ కానీ ఆ వెదర్ కానీ బాగుంది. గాలి అయితే మాత్రం చల్లగా కొడుతుంది. అక్కడైతే నుంచోలేకపోతున్నాం అసలు. ఇటు పక్క వ్యూ చూస్తే ఇంకా బాగుంది. అటు పక్కన సన్నీ లేదు కానీ ఇటు పక్కన అయితే సన్ అయితే ఉంది. వ్యూ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అయితే ఉంది. అదంతా విజిటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మున్నార్ టౌన్లోకి అయితే వచ్చాం. టైం అయితే 8 అయింది. ఒకసారి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళాము. డిన్నర్ చేస్తున్నాం. నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. చికెన్ బిర్యానీ అయితే బాగుంది. ఇక డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక ఈ రోజుతో నా వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే 9 గైడ్ అయితే వస్తాడంట. ఇక రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మనమైతే ఇక డే 2 మున్నార్ అయితే విజిటింగ్ అయితే చేసి కంప్లీట్ చేసుకుందాం. ఈ రోజుతో అయితే సైనింగ్ ఆఫ్.